ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 20వ అధ్యాయము 4, 5, 6 వచనాలను మనం చదువుదాం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్రలు వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసేవి. ఈ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల ఆయన, పరిశుద్ధులైన దేవ, మీ సన్నిధిలో, మీ ముఖ కాంతిలో, మీ చేతి నీడలో, చల్లని నాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బయట వాతావరణం వేరుగా ఉన్నప్పటికీ నీ కృపగల హస్తము మేఘము చాపి మీ నీడ మాకు దయచేయండి. వింటున్న వాక్యము హృదయాల్లో ముద్రించమని ప్రార్థిస్తున్నాను. అంధకార క్రియలేశనంలో బంధించి వేస్తున్నాను. పునరుద్ధాన బలమును నిన్ను ఎరుగునట్లు మాకు కన్నులు తెరవచేయండి, దర్శించండి. దేవా, మా జీవితాల్లో ఉన్నతమైన మెట్లు ఎక్కడానికి, ఆశీర్వాదాలలో నడవడానికి సహాయం చేయమని, అపవాది క్రియలు అయిపరిచి మీరు మహిమ పొందమని యేసు నామమున బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం గురించి చెబుతున్నాడు. పునరుద్ధానము అనగా ఏమి అనే నిర్వచనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. పునరుద్ధానము అనగా మరణము ద్వారా వచ్చిన నష్టాన్ని దేవుడు పునరుద్ధానం ద్వారా పూడ్చాడు. అర్థమైనా? మళ్ళీ చెప్తున్నాను. మరణము ద్వారా వచ్చిన నష్టాన్ని దేవుడు పునరుద్ధానం ద్వారా పూడ్చాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడు భవిష్యత్ జ్ఞాని. దేవుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్నీ ఆయనకు తెలుసు. ఆ దావీదు జీవితంలో చెప్పాడు, నీ నడుములోంచి కుమారుడు వచ్చి నా మందిరమును కడతాడు. అంటే ఆయనకు మందిరం కట్టేది ఎవరో తెలుసు. అబ్రహాము కడుపులో నుంచి జన సమూహాలు ఎలా వస్తాయి, రాజులు ఎలా వస్తారు ముందే చెప్పాడు. యేసు ప్రభు వస్తాడని ముందే ప్రవచనాలన్నీ వ్రాయబడ్డాయి. ఆయన భవిష్యత్తు జ్ఞాని కాబట్టి భవిష్యత్ దృష్టితో చూసినప్పుడు మరణం అనేది తన సృష్టిలో ఒకటి ఎంటర్ అవుతుంది అని దేవుడు తెలుసు. కాబట్టి మరణం అనేది బైబిల్ గ్రంథంలో గమనిస్తే దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటే పాపము పరిపక్వమై మరణాన్ని కనింది. మరణం రావడానికి వేరే రూట్లు ఉన్నాయి. పాపము కలగడానికి ఇంకొక రూపము దురాశ. సైతాను అందరి దేవదూతల కంటే టాప్ క్యాడర్లో ఉన్నాడు. ఇంక అంతకంటే ఏం ఆశ ఉండాలండి? దేవుడు కావాలనే ఆశ దురాశ కాదు. మహోన్నతునితో సమానంగా చేసుకోవాలనుకోవడం దురాశ కాదు. దేవదూతలందరి మీద తను పై అథారిటీ అధికారంలో ఉండటం మరి దేవుడిచ్చిన కృపను చాలదు అనక మళ్ళీ ఇంకా పై కావాలని కోరుకోవటం దురాశ కాదు. వాడు విశ్వములోనే వ్యాపారస్తుడు అని బైబిల్ చెప్తాడు. తన వ్యాపారము చేత వాడు లాభములు గడించాడు అని. అంతేకాదు, దేవుని యొక్క బాడీ గార్డ్, సెక్యూరిటీ కంతటికి వాడు చీఫ్. వాడు తన రెక్కల చేత కాచేవాడు దేవుని సింహాసనాన్ని. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి
వీడు కూడా వెళ్ళేవాడు. అవన్నీ యెషయా 14, యెహెజ్కేలు 28, మళ్ళా యెహెజ్కేలు 31. వీటన్నిటిలో సాతాను గతంలో ఎలా ఉండేవాడు, పరలోకంలో ఎలా ఉండేవాడు దేవుడు రాశాడు. అతడు పడిపోతాడని దేవుడు చెప్పాడు. దురాశ గర్భం ధరించి, దురాశ ఏమిటి ఇప్పుడు సాతానుది? దేవునితో నేను సమానం. ఏ దేవునితో? అసలు దేవుడు తండ్రి ఏం దేవునితో కాదు, వాళ్ళ ప్లాన్ మహోన్నతునితో. మహోన్నతుడు అంటే ఎవరు? యేసుతో. అందుకే జీవానికి మరణాన్ని పడదు. యేసు ప్రభువు జీవాధిపతి, వీడు మరణ బలము గలవాడు, అంటే మరణాధిపతి. మరణం అనేది వీడి ద్వారా వచ్చింది. యేసు ప్రభు అనేది, యేసు ప్రభు గారు జీవం మనలోకి, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. దేవుల్లో జీవం ఉంది, సాతానులో చీకటి ఉంది. సాతాను ఎవరి హృదయంలో ఉంటే అక్కడ అంధకారం ఉంటుంది. యేసు ప్రభు హృదయంలో ఉంటే అక్కడ జీవపు వెలుగు ఉంటుంది. మీరు జీవపు వెలుగు కలిగిన వాళ్ళై ఉంటారన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గనుక మరణం అనేది వస్తుంది. మరణాన్ని ఎలా దాన్ని పరిష్కరించాలి అని చెప్పి యేసు ప్రభు భూమి మీదకి రావడం, యజ్ఞం కావటం, మరణమును జయించి తిరిగి లేవటం, మరణాన్ని ఓడించటం, సాతాన్ని ఓడించటం, అంధకార రాజ్యాన్ని అంతటినీ కూడా ఏమంటారు అది వన్ సైడ్ వార్. యేసు ప్రభు ఒక్కడే చాలు అంధకార రాజ్యాన్ని అంతా జయించి తీసుకుని వచ్చి యేసు ప్రభు తండ్రి అయిన దేవుని పాదాల దగ్గర పడేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రాజ్యాన్ని, అంధకార రాజ్యాన్ని అంతా పడేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మధ్యలో నుంచి, సిలువ చేత జయోత్సవముతో వారిని, అనగా పైన ఆయన ప్రధానులను అధికారులను పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచు. పైన అంటాడు ఆయన ప్రధానులను అధికారులను. ఫస్ట్ ఏం చేశాడు ఇది చెప్పండి? సాతాను వారి అనుచరుల దగ్గర ఉన్న ఆయుధాలు, చీకటి ఆయుధాలు అంటారు వాటిని. మామూలు ఆయుధాలు కాదు, ఇప్పుడు తుపాకీలు ఇవి కాదు. వాళ్ళు ఏం చేయలేవు, ఆత్మ లేదండి. దేవదూతలు ఆత్మలే, వాళ్ళు ఆత్మలే, దేవదూతలు ఆత్మలే కదా. ఫిబ్రవరి 14 ప్రకారం ఆయన రక్షణ, స్వాస్థ్యము పొందబో వారిని కాపాడుటకై పంపబడిన ఆత్మలు వీరు. దేవదూతల ఆత్మలే, పడిపోయిన దయ్యాలు ఆత్మలే. కాబట్టి పిల్లరా, మనం గమనిస్తే అక్కడ మూలవాక్యంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో మీరు అలాగే పెట్టుకోండి. దేవుని బిడ్డలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే, యేసు విషయమై తానిచ్చిన సాక్ష్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను, వీళ్ళ ఆత్మలే. కానీ వీళ్ళు విశ్వాసుల గుంపు. వీళ్ళు యేసును చేర్చుకున్నారన్నమాట. యేసయ్యను హృదయంలో చేర్చుకుని రక్షింపబడిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ అంటాడు 4వ వచనం మధ్యలో, వాళ్ళు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలు ఎందు గాని చేతులు ఎందు గాని దాని ముద్రలు వేయించుకొనని వాడు. అంటే శ్రమల కాలం గురించి మాట్లాడుతున్నాడు. శ్రమల కాలంలోనే కాదు, ఆది కాండం నుంచి దేవుని బిడ్డలైన ప్రతి వారు కూడా దేవుని గురించి నీతిగా బతికారు, సాక్ష్యం ఇచ్చారు. అంతేకాదు దేవుని వాక్యం నిమిత్తం కూడా శిరచ్ఛేదన చేయబడ్డారు. అంటే దేవుని వాక్యం చెబుతుంటుండగా కొంతమందిని చంపారు. మీకు తెలియదు, సంఘ చరిత్రలో 15వ శతాబ్దంలో 20 కోట్ల మందిని చంపారు. ఎంతమంది? 20 కోట్ల మందిని. గర్భిణీ స్త్రీలు కడుపులో కత్తి చిక్కి తిప్పిన రోజులు ఉంటాయి. భయంకరమైన శ్రమ. ఇంత బాగా లేదు అప్పుడు. శ్రమలు అంటే ఎట్లుంటాయండి? ఇప్పుడు
ఒక మంచి ఎమ్మెల్సీలు పదవిలో ఉన్నాయేమని తీసుకుపోయి జైలు వేసినారు. ఉన్నతమైన స్థాయిలో ఉండే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అంటారు తీసుకుపోయి జైలు వేస్తున్నారు. వాళ్ళు జైలు పోయినప్పుడు వాళ్ళకు ఫ్యాన్లు ఉంటాయా? మీరు చెప్పండి. ఫ్యాన్లు ఉంటాయి, తిండి సరిగా ఉంటుందా, బెడ్ సరిగా ఉంటుందా, సౌకర్యాలు ఉంటాయా, ఏమన్నా బయటికి పోయి ఫ్రీగా చేసుకునేదానికి ఉంటుందా, కూరగాయలు తెచ్చుకోవచ్చా, సరుకులు తెచ్చుకోవచ్చు, ఉంటుందా? అసలు ఆ ఫ్రీడమ్ ఉంటుందా? జైలు అంటేనే అర్థమైంది వాళ్ళ పర్మిషన్ లేకుండా నువ్వు బయటకు పోయేది వీల్లేదు, నువ్వు ఎవరైనా సరే. అంత ఘోరం వీళ్ళరా. అయితే ఇక్కడున్న వాళ్ళు చూడండి, వాక్యం చెబుతూ తలలు నరికేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాక్యం చెబుతూ చచ్చిపోయారు. యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పి కొంతమంది చనిపోయారు, కొట్టి చంపారు. ఇటువంటి వాళ్ళంతా చనిపోయిన వాళ్ళు ఆడేమనంది 4వ లాస్ట్లో వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం. వీళ్ళొక్కళ్ళే కాదు, హేబేలు కాడి నుంచి హతసాక్షులు. హేబేలు కూడా హతసాక్షే కాదు. మీరు చెప్పండి. ఆది కారణంలో హేబేలు హతసాక్షి. ఎవరు హతం చేసింది? సొంత రక్త సంబంధి. అన్నదమ్ములు కూడా చంపుతారు కోపం వస్తే. అన్నదమ్ములు కూడా తక్కువ ఉండరు. వాడు కయీన్ అనేవాడు హేబేలు మీద పడి చంపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చంపేస్తే మరి అక్కడి నుంచి హతసాక్షుల గుంపు ఎన్ని కోట్ల మంది ఉంటారో లెక్క లేదు. లెక్క పూర్తయ్యేంత వరకు మీరు కాముగా ఉండండి. ఇంకా చాలా మంది చనిపోయే వాళ్ళు ఉన్నారు భూమి మీద. నామము నిమిత్తం అన్నాడా లేదా? ప్రకటన 6లో, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో పిల్లరా 11వ వచనం చదవండి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి, అంటే వాళ్ళు పరిశుద్ధ పరచబడిన వారు. తెల్లని వస్త్రాలు పరిశుద్ధ జీవితానికి సాదృశ్యం. మరియు వారి వలనే ఎవరైతే చచ్చిపోయి బలిపీఠం కింద ఉన్నారో వారి వలనే చంపబడబోవు వారి సహదాసులు ఎక్కువ, సహోదరుల ఎక్కువ లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవాలని వారితో చెప్పబడను. 2 రకాలైన వాళ్ళు చచ్చిపోతారు. సహదాసులు అంటే వీళ్ళు సేవకులు. సహదాసులు అంటే అర్థమైంది సేవకులు. సహోదరుల ఎక్కువ అంటే వాళ్ళు విశ్వాసులు. వాళ్ళని ఎందుకు చంపుతారు? 9వ వచనంలో దేవుని వాక్యము నిమిత్తం చంపుతారు. 2వది తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలు వాళ్ళు. సేమ్ ఇదే మాట కదా ఇప్పుడు అర్థం. తామిచ్చిన సాక్ష్యమును బట్టి కదా దేవుని వాక్యం నిమిత్తం వాళ్ళు శిరచ్ఛేదనం తలలు నరికారు. ఏమన్నా జీవితం అండి అసలు? ఎందుకు అంత కచ్చ? ఎందుకు అంత శత్రుత్వం? ఎవరి మతం వాళ్ళని, ఎవరి దేవుడు వాళ్ళని వదిలేస్తే పోలే. నీకేమిరా బాధ? నువ్వు చెప్పుకో. యేసు ప్రభు గురించి చెప్తుంటే అక్కడ మారిపోతున్నారు, అది వాళ్ళ బాధ. యేసయ్య గురించి మాట్లాడుతుంటే అనేకులు యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరిస్తున్నారు, అది వాళ్ళ బాధ. వాళ్ళు చీకటి ఉంది కాబట్టి, దేవుని నమ్ముకున్న వాళ్ళు వెలుగుంది కాబట్టి పడదు, కొట్టి చంపుతారు అంతే. కానీ అందరినీ కాదు, లెక్కలో ఉన్న వారిని మాత్రమే. హల్లెలూయా. లెక్క పూర్తి అయ్యే వరకు మాత్రం. అంటే ఏ వ్యక్తి హతసాక్షి కావాలని దేవుడు ముందే రాసి పెట్టింటాడు. కొంతమంది హతసాక్షులు కారు, దేవుని కొరకు సాక్షులుగానే ఉంటారు. వాళ్ళని దేవుడు చంపనేడు. వాళ్ళ తల వెంట్రుకలు ఒకటి కూడా ఊడిపోవడానికి వీల్లేదు, అంత ప్రొటెక్షన్ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుగా. ఆదాము కానుంచి హతసాక్షులైన వారు, యేసయ్య కొరకు జీవించిన వాళ్ళందరూ మొదటి పునరుద్ధానంలో ఉంటారట. అది పాయింట్. అంటే అర్థం ఏంటి? మొదటి ప్రసంగము యేసయ్య పునరుద్ధానం, 2వ ప్రసంగం విశ్వాసుల పునరుద్ధానం. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు మరణంలో నుంచి ఎలాగ లేచాడో ఆయన నమ్మిన వారిని కూడా రేపు లేపబోతున్నాడు. నువ్వు నమ్ముతావా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం కొద్దిగా నాకు తీసి సహకరించండి. 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు
చావునకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. ఇది యేసు తిరిగి లేచాడు. యేసయ్య ఆత్మ ఎవరిలో ఉంటుంది వాళ్ళు కూడా తిరిగి లేస్తారు, వాళ్ళ శరీరాలు కూడా లేస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చనిపోయినప్పుడు శరీరం ఒకటే కుళ్ళిపోతా ఉంది, ప్రాణము ఆత్మ పరదేశిపోతుంది. నిన్న రెండవ మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయంగా నీతో చెప్పుచున్నాడు, దొంగతో అన్నాడు. ఇప్పుడు దొంగలో ఉండేటువంటి శరీరం ఆయనే చచ్చిపోయాడు శిలువలో. కాళ్ళు ఎరగొట్టి అతనికి కూడా యేసు ప్రభు చనిపోయిన రోంతసేపుడు చచ్చిపోయినాడు. అంటే అర్థమేంటి? ఆయన కొంచెం వెయిటింగ్. యేసు ప్రభు చనిపోయి ఈ దొంగ కోసం వెయిటింగ్. ఈ దొంగను కాళ్ళను చేతులు విరగొట్టారు బాగా. అప్పుడు చనిపోయినాడు అల్లాడి. అప్పుడు ఆయన ఆత్మను తీసుకొని యేసు ప్రభు ఎడిపోయినాడు, పరవేశిపోయాడంటే అతని ప్రాణము ఆత్మ పోయింది, శరీరం ఈయన శిలువ మీద ఉంది ఇంకా కదండి. ఇప్పుడు శరీరములను సైతము లేపాలి దేవుడు, ఎందుకంటే కూలిపోయింది అది సమాధిలో పడి. లాజరు శరీరం ఏమైంది? కూలిపోయింది. మరి ఇప్పుడు ఆత్మ జీవము మళ్ళా ఈ దీంట్లోకి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు? కరెంట్ వచ్చింది, యేసుప్రభు లేచినట్టు కాదా? వాస్తవికంగా ఆయన చెప్పిందే రైట్, అందుకే అంటున్నాను హల్లెలూయా అని. కానీ 10 నుంచి మనం దేవుడి గురించి ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు మనం సచ్చినట్టే ఉంటాం, మళ్ళీ బతుకుతాం. అదే వచ్చినది ఇదంతా. హల్లెలూయా. అసలు కరెంటు పోయినప్పుడు మీ ముఖాలు సిలువ వేయబడినట్టుగా, 7 మాటలు అయిపోయినట్టుగా చాలా బాధలు అవుతాయి. ఇప్పుడు మళ్ళీ వికసించే కొద్ది కారణం కాలేదు. ఈ కృప, దేవుని కృప. హల్లెలూయా. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మనము పునరుద్ధాన శరీరంతో లేవాలంటే మన లోపలికి ఆత్మ రావాలి. 11 వచ్చిన లాస్ట్ ఉన్నాడు, క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనటువంటి మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచే. మీలో నివసించుచున్న తన ఆత్మట. చూస్తున్నారండి ఎక్కడున్నాను? ఏం రెఫరెన్స్ అవుతున్నాను? రోమా 8:11 ఉన్నాం మనం. అది 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 అసలు ఎవరి దగ్గర లేదు. అప్పుడే నేను అడిగేది, నువ్వు తీసే విషయంలో నిర్లక్ష్యం ఉంటే నీకు ఫోకస్ పెడతా. ఎవరైనా సార్ ఏమండి, బైబిల్ బాగా చదవాలని ఆశ నాకు. రోమా 8:11 ఇప్పుడు చదివాము లాస్ట్లో. మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయండి. ఇప్పుడు మనలో నివసించుతున్నవాడు ఎవరు? ఆత్మ. కానీ శరీరం లేదు. శరీరం బ్రతకాలి అంటే పునరుద్ధాన శక్తి రావాలి. దేవుని స్తోత్రం. ప్రాణము ఆత్మ ఉంది, శరీరం లేదు. శరీరం కావాలంటే పునరుద్ధానం చెందాలి. కుళ్ళిపోయిన శరీరం మళ్ళీ సమాధిలోంచి లేయాలి. అది ఏం శరీరం? కుళ్ళిపోయిన శరీరమే, కానీ మహిమపరచబడిన పునరుద్ధాన శరీరం దేవుడు ఇస్తాడు మీకు. దేవుని స్తోత్రం. ఏం భయపడకండి. ఆఫ్రికాలో నల్లగా ఉంటారు, అమెరికాలో తెల్లగా ఉంటారని అందరూ తెల్లగానే ఉంటారు. హల్లెలూయా. ఏమి పూసుకోవాల్సిన పనే లేదు. పునరుద్ధాన శక్తి నీ లేకొచ్చి నువ్వు లేస్తే మహిమ శరీరం వస్తుంది. మహిమ శరీరం ఎట్లుండదు? నిన్ను కనుక్కోలేనంత సుందరంగా ఉంటావు, బ్యూటిఫుల్గా ఉంటావు. అందుకే మరియా యేసు ప్రభువుని చూసి కనుక్కోలేకపోయింది. ఆయన యేసు అని గుర్తుపట్టక ఏమనేది? తోటమాలి అనుకొని. అంటే గుర్తుపట్టలేనంత మెరుపు నీ ముఖంలో కనపడుతుంది. అయితే యేసు లోపల ఉండాలి. పునరుద్ధాన శక్తి నీ శరీరంలోకి రావాలి. వీళ్ళన్నీ ఆదాము కాలం నుంచి ఈ చివరి శ్రమల కాలం వరకు భక్తులందరినీ వీళ్ళ దేవుడు మొదట లేపుతాడు. దాన్నే మొదటి పునరుద్ధానం అన్నాడు. రండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చిన్న మాట నేను ముగిస్తున్నాను.
ప్రియులారా 5వ వచనం, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడప మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు బ్లెస్డ్. ఒక్క పునరుద్ధానం ఉంది, అది మొదటి పునరుద్ధానం. పరిశుద్ధుల పునరుద్ధానం, దేవుని బిడ్డల పునరుద్ధానం, అది మొదటి పునరుద్ధానం. దాంట్లో లేచిన వాళ్ళే పునరుద్ధానంలో పాలవుతారు. కొంపదీసి దాంట్లో కనపడి నువ్వు అంటే నువ్వు భక్తిహీనుల లిస్టులోకి పోయి రెండవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతావు. మొదటి పునరుద్ధానం రెండవ పునరుద్ధానం మధ్యలో 1000 సంవత్సరములు ఉంటాయి. 1000 సంవత్సరాలు గడుచు వరకు 5వ వచనం, కడమ మృతులు బతకలేదు. అంటే మృతులలో మొదటి పునరుత్థానంలోకి వచ్చేదేమో భక్తులు, కడమ పునరుత్థానంలో వచ్చే వాళ్ళేమో భక్తిహీనులు. వాళ్ళు 1000 సంవత్సరాలు జరిగిన తర్వాత వస్తారు. 1000 ఏళ్ల పరిపాలనలో రక్షింపబడిన వాళ్ళే రాజ్యం చేస్తారు. ఏమన్నాడు 4 చివర్లో, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా. యేసు ప్రభు ఒక పక్క రారాజు, ఆయన బిడ్డలైన వాళ్ళు కూడా రాజులైన యాజక సమూహాన్ని ఊరికి పెంచలైన వీళ్ళు కూడా అక్కడక్కడ సింహాసనాలు వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నారు. 1000 ఏళ్ల పరిపాలన మాత్రమే చెప్తున్నాడు ఆయన. పరలోకం నుండి చనిపోయిన భక్తులు పరదేశంలో నుంచి అంతా వచ్చి 1000 ఏళ్ల పరిపాలనలో అందరూ రాజ్యం చేస్తారు. అందుకే 10 పట్టణాలు వీనికి అని అన్నాడు, కొన్నిసార్లు 5 పట్టణాలు వీనికి అన్నాడు. 1000 ఏళ్ల పరిపాలన మాత్రమే ఇది. దీని తర్వాత నిత్యత్వంలో కూడా మనం రాజులమే. హల్లెలూయా. కాబట్టి మొదటి పునరుద్ధానంలో ఎవరు ఉంటారు అంటే మేలు చేయువారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేయువారు తీర్పు పునరుద్ధానమునకును సమాధులలో నుండి బయటకు వస్తారు. సమాధుల నుంచి బయటకు వచ్చే కార్యక్రమం పేరు పునరుద్ధానం. యేసు ప్రభువు అంతే కదా, సమాధి గెలిచిన రోజు ఏమిటిది? పునరుద్ధానం. అప్పుడు కూడా కొంతమంది సమాధుల నుంచి బయటకు వస్తారు. వాళ్ళు ఎవరు? మేలు చేసిన వారు. ఏం మేలు చేశారు? ఎవరికి చేశారు? యేసును అంగీకరించి వాళ్ళ బ్రతుకులకు వాళ్ళే మేలు చేసుకున్నారు. నరకానికి పోకుండా వాళ్ళు రక్షింపబడిన తర్వాత అందరికీ సువార్త చెప్పి వాళ్ళను కూడా నిత్య జీవములోకి దాటించారు. మేలు చేసిన వారు. అందుకే వాళ్ళకి జీవ పునరుత్థానం. ఆ పునరుత్థానంలో ఏముంటుంది? ఏముంటుంది? జీవ పునరుత్థానం. అంటే వాళ్ళు నిత్య జీవ పునరుత్థానం. మధ్యలో 1000 ఏళ్ళు వచ్చింది. 1000 ఏళ్ళు అయిపోతానే మళ్ళా కీడు చేయవారు తీర్పు పునరుత్థానాన్ని సమాధులలో బయటకు వస్తారు. ఎంత తేడా ఉందో చూడు. సమాధులలో బయట వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసును అంగీకరించకుండా, యేసును దూషించి, యేసును బాధ పెట్టి, యేసే నమ్మిన వాళ్ళని శిక్షించి, కొట్టి, బాధ పెట్టి, ఏమంటే అన్యాయమైన జీవితం జీవించిన, నీతి లేని జీవితం, అబద్ధ జీవితం, మోసపూరిత జీవితం, దేవుడి దగ్గర ఒక మైండ్, అపకృత ఒక మైండ్, రహస్యంగా వేషధారణతో బ్రతికిన ఈ భక్తిహీనులందరినీ దేవుడు ఫిల్టర్ చేసేస్తాడు. వాళ్ళు యేసు నిజంగా నమ్మలే, తాము కీడు చేసుకున్నారు, ఇతరులకు కూడా కీడు చేశారు. అందుకే వాళ్ళ పేరేం పేరు? కీడు చేయవారు. నాకు మేలు తెలియదు. నేను వేసుకున్నాను, నువ్వు నమ్ముకున్నాను, అడగని ఎందుకు పోతాను చెప్తే ఎంత మేలండి. యుగ యుగాలు నేను రక్షించడానికి నీకు వాళ్ళు స్వార్థ పత్రిక అందిస్తే మత మార్పిడి అని చెప్పి తిక్కబట్టింది నీకు. రేపు నరకంలో కాదులేరా బాబు, ఆడ చల్లగా ఉంటుందిలే. అప్పుడు తెలుస్తుంది వాడు ఎవడో వచ్చింది కరపత్రిక ఇచ్చింది. అప్పుడు యేసు ప్రభు నమ్ముకోను అంటే నేను మేలు జీవ పునరుద్ధానంలో నింది కదా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి పునరుత్థానంలో పాల్గొనవారు ధన్యులు అంటే అర్థమైంది. నెక్స్ట్ పునరుత్థానంలో పాల్గొనవారు ధన్యులు కాదు, వాళ్ళు నిత్య నరకానికి వెళ్తారు. అందుకే అక్కడ ఏమన్నాడు? వాళ్ళు ఏమండి 6వ వచనంలో పరిశుద్ధులునైందురు ఇటివారు రెండవ మరణమునకు, ఇటివారి మీద అంటే మొదటి పునరుద్ధానం చెందే వాళ్ళ మీద రెండవ మరణానికి అధికారం లేదు. వాళ్ళకు ఒక మరణానికి అధికారం ఉంది. భూమి మీద అయితే చచ్చిపోతారు, సమాధిలో పెడతారు అంతే. రెండవ మరణం అసలైంది, దాని పేరు అగ్నిగుండం. 21వ అధ్యాయము 8 చివరిలో అబద్ధికులందరూ అగ్నిగుండంలో, మన్ను గుండంలో పాలు పొందురు.
అది రెండవ మరణం. అగ్నిగుండమే రెండవ మరణం. మొదటి మరణం యేసుని నమ్ముకొని బయటపడ్డాను. రెండవ మరణానికి పోకుండా జాగ్రత్త పడాలి. వీళ్ళంతా ఎవరు? అబద్ధికులందరూ. అంటే ఏం చేశారు వీళ్ళు? జీవితమే అబద్ధం. చర్చి పోయినప్పుడు చర్చి వాళ్ళ మాదిరి ఉన్నారు, బైబిల్ చదివేటప్పుడు పరిశుద్ధుల మాదిరి అనుకున్నాడు. అన్ని వేషధారణ, అబద్ధ జీవితం జీవించారు. పైకేమో భక్తి గల వారి వల్ల ఉన్నారు, లోపల శక్తి లేదు. అబద్ధ జీవితం జీవించిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడే చెప్తున్నాడు, బైబిల్ చెప్తున్నాడు, లేఖనం ప్రకారం చెప్తున్నాడు, అగ్నిగుండంలో పాల్గొన్నారు. మొదటి పునరుత్థానంలో లేచే వాళ్ళు ధన్యులే, పాలివారు, దేవుని విషయంలో పాలివారు. వాళ్ళ మీద అగ్నిగుండం, రెండవ మరణం ఇట్లా అధికారం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళు లేస్తారనేంతవరకు అయిపోయి ఈరోజు వీళ్ళు లేచిన తర్వాత వీళ్ళల్లో కూడా రెండు రకాలు ఉంటాయన్నమాట. ఏమండి చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. దేవుని మహిమ కలుగును గాక. ఈ గుడికి అయిపోయిన తర్వాత మీకు డబల్ బ్లెస్సింగ్స్ అండి. మొదటి కొరింథీ 15 ఇక్కడికి రండి. 52వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మిస్టరీని. మనమందరము నిద్రించము, కానీ నిమిషంలో ఒక్క రెప్ప పాటున కడపూరం రోగగానే మనమందరము మార్పు. ఏమంది? ఆ బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపడుదురు, మనము మార్పు పొందుదుము. బూర ఊదినప్పుడు రెండు కార్యాలు జరుగుతాయి. ఆల్రెడీ చనిపోయి సమాధి చేయబడిన వాళ్ళేమో మృతులు అక్షయులుగా లేపబడతారు. బ్రతికి ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు చచ్చిపోయారు. అప్పుడు ఈ బూర ఊదినప్పుడు వాళ్ళు మార్పు పొందుతారు. అది కూడా ఎట్లా? ఒక నిమిషంలో, రెప్పపాటు కాలంలో మార్పు. బాగండి. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది దేవుని పిల్లలు, బ్రతికున్న వాళ్ళు కొంతమంది. చచ్చిపోయిన వాళ్ళేమో తిరిగి సమాధుల నుంచి బయటకు వస్తారు. అందుకే యేసు ప్రభు మరణము పొందుతానే మరణం మీద అధికారం అప్పుడే స్పాట్లో వచ్చింది. కాబట్టి ఆయన లాస్ట్ మాటంగా చెప్పక ముందే సమాధులు తెరవబడి అనేక మంది పరిశుద్ధులు సమాధిలోంచి బయటకు వచ్చి యెరూషలేము పట్టణంలోనికి వచ్చి అనేకులకు కనబడి. దేవుని స్తోత్రం కలుగును గాక. చచ్చిపోయిన వాళ్ళు భక్తులంతా యెరూషలేము పట్టణంలో బరియల్ గ్రౌండ్ అని ఏదో బూడ్చినాంలే అయిపోయింది అనుకుంటే ఆ సమాధులు తెరబడి అందరూ వచ్చారు బయటికి. పునరుద్ధాన శక్తి ఆ రోజే స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అంటాడు, చనిపోయిన మృతులు అక్షయులుగా లేపడతారు, బ్రతికిన మనం మార్పు పొందుతాము. నిమిషంలో, రెప్పపాటు కాలంలో ఏమైంది? పునరుద్ధానం అవుతుంది. పునరుద్ధానమైన భక్తులు అందరూ సమాధిలోంచి వస్తారు. కానీ అందరూ సమానమైన హోదాలో ఉండరు. ఎందుకంటే కొంతమంది అపోస్తలులు లేస్తారు సమాధిలో, కొంతమంది ప్రవక్తలు లేస్తారు, కొంతమంది సువార్త చెప్పుకునే వాళ్ళు లేస్తారు, కొంతమంది మామూలు విశ్వాసులు లేస్తారు. వాళ్ళ క్యాడర్లు నిర్ణయించడానికి క్రీస్తు న్యాయపీఠం. దేవుని స్తోత్రం కలుగును గాక. కొరింథీ 5:10, 2 కొరింథీ 5:10 అంటారు, మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలను. ఎందుకు? మనం చేసిన క్రియలు మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహంతో జరిగించినటువంటి వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లుగా క్రీస్తు న్యాయపీఠం మీద. పునరుత్థానం చెందుతానే ఆనందమే కాదు, జీవ పునరుత్థానం పొందుతానే ఆనందం కాదు. ఇమ్మీడియట్లీ యేసయ్య జడ్జిమెంట్ కాడికి పోవాలి, కోర్టులోకి పోవాలి, కోర్టుకు పోవాలి నువ్వు నేరుగా. ఎందుకు ప్రభు అంటే అక్కడ కోర్టులో ప్రతి దేహంతో జరిగించిన ప్రతి దానికి ఫలము ఇస్తాడు. కొంతమంది నువ్వు 2 పట్టణాలు వెళ్ళుకుంటాడు, కొంతమంది 5 పట్టణాలు వెళ్ళుకుంటాడు. నువ్వు రోడ్డు మీద పరకరిసిన ఊడ్చుకుంటాడు.
కొంతమంది పరలోకంలో కూడా ఊడ్చేవారు కాదు కదా. చిన్న చిన్న పనుల కానించి పెద్ద పెద్ద పనుల వరకు సెట్ అయిపోతాయి. ఆ జాబ్ నిత్యత్వంలో యుగానికి అదే జాబే. యేసు దగ్గర పోయి ఊడ్చి చాలా అవుతుంది ఆయన, వేరే ఉద్యోగం ఏంటి కుదరదు. భూమి మీద నువ్వు ఏం చేయలే, రక్తంతో కొన్ని నువ్వు విలువించి కానీ నువ్వు ఏం పని చేయలే. ఓ మున్సిపాలిటీలు పని చేయి, పాద మున్సిపాలిటీ అంటాడంతే. జీతం కూడా తక్కువ. కొంతమంది సింహాసనాల మీద ఇక్కడ యేసు కొరకు తామిచ్చిన సాక్ష్యమును బట్టి, గొర్రెపిల్ల రక్తం బట్టి దుష్టుని జయించి జయ జీవితం జీవించి అనేకులను యేసు దగ్గర నడిపించి దేవుని కొరకు దూషించబడి ద్వేషించబడి కొట్టబడి, ఓకేనా నన్ను కొట్టింటే 4 బాలు ఊడిచి పట్టుడు బాలు పెట్టుకున్నాడు. మనకు ఆయనకు ఒకటే స్టేటస్ ఇస్తాడు దేవుడు. యేసయ్య సువార్త చెప్తుంటే పనులు పోయినాయి, జీవితకాలం అంతా పెట్టుడు పనులు పెట్టుకుని నా ప్రభావాన్ని రానాయన కూర్చో, నాతో పాటు నువ్వు కూడా రాజ్యం లేదు అన్నాడా? కేడలేదు. అందుకే భక్తులు చూసి తిరగబడేది అందరికి చేత వస్తుంది. నోరు మూసుకుని నేర్చుకో. మీ స్థాయి ఏంటి? ఏం చేతగానే తిరగబడి తప్ప ఇంకేం రాదు. లోపడేది వస్తే అక్కడ ఉండదు. రక్షింపబడిన తర్వాత ఏం ఫలాలు రావాలి నుంచి? మారు మనస్సుకు తగిన ఫలాలు రావాలి. కొన్నిసార్లు మొదటి పునరుత్థానం మిస్ చేస్తాడు. నీకు బుద్ధుడి పాలన తప్ప పాతాలను పొందడానికి ఏంది నీకు గతి? అట్లా అనేవాళ్ళు ఉంటారట. అందుకే పౌలు ఏమన్నాడు? ఏ విధము చేతనైనా నేను మొదటి పునరుత్థానంలో ఉండాలి. చూడండి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం వీళ్ళరా 3 చదవండి. ఏ విధము చేతనైనా ఏమైనా కానీ అన్నం ఉంది అన్నం లేకపోని, ఉద్యోగం వచ్చింది రాకపోని, జనాలను ప్రేమించని కనపరచని దూషించని, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవాలని. చాలు. యేసు ప్రభు ఉద్యోగాన్ని వదిలేస్తాడా? నీకు పునరుత్థానం రాదు. మరి పౌలు అంటాడు ఉన్న ఉద్యోగమే వదిలేసేసాడు. పౌలు రాజులతో కూర్చునేవాడు, గమలీయేలు దగ్గర నేర్చుకున్నవాడు, ధర్మశాస్త్రంలో ప్రవీణుడు, ఉన్నతమైన రికమెండేషన్లు అతనికి ఉన్నాయి. నేను రోమి పౌరసత్వం కలిగిన వాడిని పుట్టుకతో అన్నాడు. అన్ని యేసు కొరకు వదిలేశాడు. ఎందుకంటే ఏ విధము చేతనైనా నేను మొదటి పునరుత్థానంలో, భక్తుల పునరుత్థానంలో ఉండాల. ఆడ కనపడకపోతే నువ్వు నరకమేక. ఇష్ట ప్రకారం చర్చికి రావడం, ఇష్ట ప్రకారం భక్తి కట్టుకుని, ఇష్ట ప్రకారం రక్షింపబడినది నువ్వు నీ ఇష్టం కాదు. తీర్పు దగ్గర నిలబడాలి. నువ్వు పేరుతో పాటు పిలుస్తాడు రేపు దేవుడు. ఎక్కడ పోయినా ఎర్రగలు కూర్చొని బ్యాచ్ లేదు. 2 గంటలు కనీసం సరి కూర్చునే నేర్చుకోలేకపోతున్నా. పరలోక రాజ్యంలో యుగాలు ఎట్లుంటా వద్దులే ప్రభు, నన్ను నరకంలో అయ్యి నేను కూర్చోలేని దశ పడ్డాను. మా అప్పుడు కూడా గంటల తరబడి. నాకు నిన్న ఒక విచిత్రమైన విషయం చెప్తా. ఉన్నాడా వాడు సంవత్సరం సాక్ష్యం చెప్పి పోయినాడా? బయట ఎందుకున్నారు వీళ్ళంతా? సంసోన్ భార్య మొన్న శుక్రవారం 7 మాటలు మాట్లాడుతుంటే కింద కూర్చొని ఉండింది. డెలివరీ డేట్ ఏమో నిన్న ఇచ్చినారు. నేనా శనివారం 18. మొన్ననే కదండి గుడ్ ఫ్రైడేకి కింద కూర్చొని 7 మాటలు వినింది. అంటే అన్ని గంటలు కింద కూర్చోవచ్చా? అంత కడుపు నిండిన పాప, కడుపున్న పిల్ల. నేను చూడలే, గమనించలేను కొన్నిసార్లు. ఓకే, నేను చూసింటే పోనైనా కుర్చీ మీద కూర్చోపో, నీకు కష్టం ఉంటుంది అని చెప్తుంది. అట్లనే కూర్చొని ఉంది. మరుసటి రోజు పోయింది, ప్రశ్నించింది. అద్భుతంగా మంచి కొడుకు దేవుని స్తోత్రం. కూర్చోవటం నేర్చుకోవాలి. వాళ్ళు అనుకు తప్పేం లేదు పైన కూర్చుంటే. ఎవడేమన్నారు పైన కూర్చుంటే, కానీ కిందనే అట్లే కష్టంతో కూర్చో. దేవుని స్తోత్రం కలుగునుగా.
ముస్లిం మొత్తుకుంటారని జైలు వేసినాం మనం, ఏదో ఆఫీసర్లని జైలు వేయలే, ఆఫీసర్లని జైలు వేయలే. అట్లా ఉండకూడదు. సంఘం అంటే తారతమ్యాలు, ఆఫీసర్ అటెండర్లు ఉండవు, పెద్ద చిన్న ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. మీరు చదవకపోయినా నీ కాలు నొప్పులు అంటే పైన కూర్చోపో, ఇక పైన కూర్చొని వాళ్ళంతా కాలు నొప్పులు ఉండాలి అనుకోకండి. ప్రతి వయసులో పెద్దవాళ్ళంతే అట్లనే కూర్చొని విని నిన్నపై ప్రసవం జరిగి కూడుకుంటాను. కొన్ని కష్టాలు మనం డెలబరేట్గా నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవాలని అంటున్నాడు కదా పౌలు. పునరుత్థానంలో మొదటి పునరుత్థానం లేకపోతే ఇంక మనమే ఉండేది. మీరు చెప్పండి. పౌలు లాంటి భక్తుడు, పౌలు లాంటి విశ్వాసి, మంచి పోరాటం పోరాడిన వాడు, అభిషేకించబడిన వాడు, యేసు ప్రభువు 9వ అధ్యాయంలో ఇట్లా మిట్ట మధ్యాహ్నం చూసిన వాడు, దేవదర్శనం పొందిన వాడు, దేవదర్శనం అవిధేయుడు కానివాడు ఈ మాట అంటున్నాడు. ఏ విధం చేతనైనా నేను పునరుత్థానంలో ఉన్నాను, నీతో పాటు సదాకాలం ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. మొదటి సందేశంలో యేసయ్య పునరుత్థానం ఎలా చెందాడంటే, ఆయన బిడ్డలు కోట్ల మంది రేపు పునరుద్ధానం అనుభవించి లేదా మార్పు చెందిన వారై నిత్యత్వంలో దేవునితో కూడా ఉండాలనేది దేవుని ప్లాన్. కాబట్టి ఫస్ట్ ఎవరు లేపాడు నేను చెప్తాను. యేసు ప్రభు మరణంలో నుండి ఫస్ట్ లేచినటువంటి వ్యక్తి. మొదటి కొలసీ పత్రికలు అంటాడు, ఆయన మృతులలో నుండి లేచుటలో కూడా ఆది సంభూతుడు. వినండి, చదవండి ఎవరైనా. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చివరిలో, ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో కూడా ఆది సంభూతుడు. ఆయన మృతులలోకి లేయడం కూడా ఫస్ట్ ఎవరు లేచినారు మీరు చెప్పండి నాకు. ఎలీషా కాలంలో కూడా లేచినాడా లేదా? ఏలియా కాలంలో కూడా లేచినాడా లేదా? మరి మొదటి లేచినాడు యేసు ప్రభువు అంటాడండి. అంటే తనకు తానుగా సమాధిని జయించి లేచినాడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగునుగా. తనకు తాను అధికారం పెట్టుకుని, నేను మా ప్రాణం పెట్టుటకు ప్రాణం తీసుకున్నట్టు నాకు అధికారం ఉంది. అట్లా అధికారం పొందడంలో సర్వ సృష్టికి ఆది సంభూతుడే కాదు. పైన చూడండి 15 పై లైన్ 16 పై వచ్చిన 1వ అధ్యాయము 15 చివరి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సృష్టిలో సగం చెడిపోయింది, 1/3%. దాన్ని బాగు చేసుకోవడానికి ఆయన మరణించాడు. మరణించి తిరిగి లేచి విమోచకుడై ఆయన లేచుటలో కూడా ఆది సంభూతుడై. దేవుని స్తోత్రం. సృష్టి చేయటంలో ఆది సంభూతుడు మొదట ఆయన పుట్టాడు, తిరిగి లేచుట్లో కూడా ఆయన మొదట లేచాడు. యేసుక్రీస్తు ప్రభువును దేవుడు కాదంటున్నారు ఇప్పుడు చాలా మంది. అందరి దేవతలు ఆయన ఒక కోట పెట్టుకుంటున్నారు కొంతమంది. ఆ దేవతలందరూ, దేవదూతలందరినీ, పడిపోయిన వాళ్ళందరినీ కూడా చేసింది ఈయన. వాళ్ళు ఎదురు తిరిగారు, ఎదురు తిరిగి దయ్యాలైపోయి ఇక వాళ్ళు ఎన్నడూ పరలోక రాజ్యంలో ఉండడానికి హక్కు లేదు, కోల్పోయారు. మనకైతే జీవవృక్షంలో పాలు పొందుటకు హక్కు గల వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళు. లాస్ట్ పేజీ 14వ వచనం, జీవవృక్షము నాకు హక్కు గలవారై గుమ్మములకు నా పట్టణంలోని ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుకుకుని వారు ధన్యులు అని చెప్పి ఇమ్మీడియట్ గా వీళ్ళు రక్షింపబడిన వాళ్ళు కాబట్టి జీవవృక్షముకు హక్కుదారులు. కొంతమంది పరాయిలో కుక్కలు, ఏంటిది కుక్కలు అంటే జంతువులు, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, గ్రహాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడు వెలుపట ముందురు అంటే చీకట్లో ఉంటారు. ఎంత భయంకరమో చూడండి. వ్యభిచారం చేసినాడు బైబిల్లో వేసుకొని నమ్ముకున్నాడు ఉన్నారు, ఇప్పుడు కూడా వేసుకొని నమ్ముకుని ఉన్నారు. ప్రభువా నేను చెడ్డని దుర్మార్గాన్ని క్షమించు అని బాగా ఈరోజు ఉన్నారు.
పిరికి వాళ్ళు ఉన్నారు, మంత్రగాళ్ళు ఎంతోమంది ప్రభువుని నమ్ముకున్నారు. ఒకడు మంత్రం చేస్తూ దిగంబరంగానే, ఇక వాళ్ళే భయపడేది లేదు, వాళ్ళు అర్ధరాత్రి పోతే దిగంబరంగానే ఉంటారు. వాడంతా భయంకరంగా చేసి చూసిన ఒక దేవతను చూసినాడు. ఆ దేవతకు ఈయన పూజ అంటే మంత్రగాడు. కొంతకాలం అయిన తర్వాత బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, దగ్గితే రక్తం పడుతుంది. హాస్పిటల్లో చేరిస్తే, ఏమయ్యా దేవా, నువ్వు దేవుడు అని నమ్మి నేను మోసపోతే, నిన్ను నమ్మిందని నాకు రక్తము కప్పుతున్నాను అని చివరికి దేవుడు అనేవాడు ఎవడైనా ఉంటే నన్ను బాగు చేయని అని అడిగితే యేసు ప్రభు బాగు చేశాడు. హల్లెలూయా. మంత్రగాళ్ళు మారినారు, అట్లనే మంత్రాల కిందనే ఉన్నావు అనుకో, నువ్వు నిత్యాగ్ని గుండం పోతావు. కాబట్టి ఈ దినమైన నువ్వు రక్షణ పొందాలి, ఈ దినమైన మారు మనసు పొందాలి. ఈ దినమైన గతంలో చేసిన వాటికి క్షమాపణ దొరకకపోతే క్షమాపణ దొరికేందుకు ప్రార్థన చేయాలి. సిద్ధపడాలి. కాలము సమీపమై ఉంది, సమయము గతించుతున్నది, అపాయకరమైన కాలములు వచ్చుతున్నాయి. రేపు అంత్యక్రీస్తు ఎట్లుంటాడంటే మొత్తం అధికారం అంతా ఆ చేతులు ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయకూడదు, 666 వేసుకోవాలి, అప్పుడే నీకు తిండి తీర్థం. వేసుకోనంటే వాడిని తిండి లేదు. వేసుకోవడం నమ్ముకున్నాడు, వేయించుకో. ఇప్పుడు అయితే 20 అధ్యాయులు ఎవరు లేదు. ఏమంటే 20 అధ్యాయులు 4 నేను మీకు ఏం చెప్పాను? క్రూర మృగముకైనా దాని ప్రతిమకైనా నమస్కారం చేయక తమ నొసలు కానీ చేతులు ఎత్తు కానీ మంచి దేవుని స్తోత్రం. భలే సంతోషమైన నాకు మిషన్ గంట కలిసినట్టుంది. పవర్ పోయింది కాబట్టి అటు శబ్దం వచ్చింది. ఆయన అది చిన్న మాట ఇది చేసుకుని ప్రార్థన చేసుకున్నా. హలో తమ నొసలు ఎందు కానీ చేతులు ఎందు కానీ దాన్ని ముద్ర వేయించుకొనని వారిని, అంటే 666 ముద్ర వేయించుకొనని వారు ఆ టైంలో కొంతమంది ఉంటారు. వాళ్ళు వేయించుకోమని చెప్తారు కాబట్టి వాళ్ళ తలను తీసేస్తారు. ఏమన్నా వాళ్ళ తలలు వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనం, ఎందుకంటే వాళ్ళు వేయించుకోలే. మరి వాళ్ళు ఉన్నారా లేదా? మీరు చెప్పండి, వాళ్ళు ఉన్నారంటే శ్రమల కాలంలో ఉంటారా లేదా? భక్తులు మీరందరూ పోతే శ్రమల కాలంలో ఎవరికి ఇంక శ్రమలు? అసలు యేసు ప్రభు సంఘం కోసం క్రోధంతో వస్తున్నాడు. వాడు సంఘం ఎత్తబడితే వానికి కోపం ఎవరి మీద చూపేలా? పోరాటమే వీళ్ళ మీద శిరచ్ఛేదం చేయటానికి. కాబట్టి పరిశుద్ధుల పునరుద్ధానం, విశ్వాసుల పునరుద్ధానం, మేలు చేయవారి జీవ పునరుద్ధానం ఇలా ఉంటుంది. ఒక్కటి, ఏ విధము చేతనైనా నీవు ఆ పునరుద్ధానంలో ఉంటానని నిశ్చయత నీకు ఇప్పుడే రావాలి, భూమి మీదనే రావాలి. లేకుంటే పోతామని గ్యారెంటీ లేదు. నువ్వు అనుకుంటుంటావు, తీరా చూస్తే చచ్చిపోయిన కిందికి పోతుంటావు. మా బంధువులు ఒక ఆయన తిరుపతి పోవాలని హైదరాబాద్ ఎక్కింది. ఎందుకంటే అది తిరుపతి టు హైదరాబాద్ అని వెళ్ళింది. తిరుపతి టు అండ్ రివర్స్, జస్ట్ మామూలుగా అయితే ఏముండాలా, హైదరాబాద్ నుంచి తిరుపతి ఉంటే ఇట్లా పోయింది తిరుపతికి. తిరుపతి పోవాలా, ఆ బస్సు ఎక్కింది. తీరా చూస్తే అది తిరుపతి టు ఇట్లా పోతుంది హైదరాబాద్ రోడ్లో. కొంతమంది రక్షింపబడినామని చెప్పుకొని భ్రమపడి రేపు చనిపోయినప్పుడు నిత్యాగ్ని గుండానికి పోతాం. ఏంటండి నన్ను ఇక్కడ తీసుకుపోతున్నారంటే, నీకు మొదటి పునరుత్థానంలో పాలు లేదు, నీ నిశ్చత ఎందుకు పొందుకోలేదు? వాడు పొందుకున్నాడు దొంగ. నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయముగా. అతనికి ఇచ్చిన దేవుడు నీకెందుకు నిశ్చయం చేయలేదు? అన్నం మానేసి ప్రార్థన చేసుకో. ఎవరికి కావాలి అన్నము? ఉద్యోగం ఎవరికి కావాలా? కుటుంబాలు ఎవరికి కావాలి? ముందు నువ్వు పరలోక రాజ్యం పోయి చూసుకోలేకపోతే నీ చాకిని గుండంలో ఇగో యుగాలు కాలుతావు. ప్రభు దగ్గరికి వచ్చి నిశ్చయిత పొందుకున్న తర్వాత ఇక భూమి మీద కూడా నువ్వు అన్నీ సెటిల్ అయ్యాయి. నీ కుటుంబం బాగుంటుంది, నీ బిడ్డలు బాగుంటుంది. ఎందుకంటే నీలో జీవము అలా పనిచేస్తుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఇట పునరుత్థానుడైన యేసు యొక్క ఆత్మ మనలో ఉండి నిరంతరము ప్రతి బలహీనతలోనే మరణపు స్థితిగతుల నుంచి పునరుద్ధాన శక్తి చేత తిరిగి లేచి ముందుకు సాగిపోయే బలం నిచ్చును గాక. ఇట్టి పునరుద్ధానం బలం కావాలని ఎంతమంది కోరుతారు?
ఎంతమందికి నిశ్చయిత ఉంది? రండి ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం. తలలో